హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర. నేను మీ రామకృష్ణ. ఈరోజు ఫైనాన్స్కి సంబంధించిన ఒక మంచి టాపిక్తో ముందుకెళ్దాం. సో ఈరోజు టాపిక్ ఏంటంటే అసలు డబ్బు ఎన్ని రకాలుగా సంపాదించవచ్చు. సో దీనికి దాదాపుగా ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ దీన్ని 8 కేటగిరీలుగా డివైడ్ చేశారు. సో దీన్ని 8R థియరీ అనొచ్చు. ఓకే, సో ఈ 8R థియరీ ప్రకారం మనం ఎన్ని రకాలుగా డబ్బు సంపాదించవచ్చు అనేది స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. సో వీడియో చివరి వరకు చూడండి, మీకు మంచి ఫైనాన్షియల్ నాలెడ్జ్ అనేది దొరుకుతుంది. సో మనీ సంపాదనలో ఫస్ట్ థియరీ వచ్చేసి రేట్ అంటారు. అంటే ఎంత సేల్స్ పెరిగితే అంత రేట్ ఆఫ్ ఇన్కమ్ ఉంటుందన్నమాట. దీన్ని రేట్ అంటారు. ఆల్టర్నేట్గా బిజినెస్ ఇన్కమ్ అనొచ్చు. బిజినెస్ ఇన్కమ్ అంటే ఏంటి? ఇందులో ఇన్కమ్ ఫిక్స్డ్గా ఉండదు. ఒక మంత్ పెరుగుతుంది, ఒక మంత్ తగ్గుతుంది. ఒక ఇండస్ట్రీకి సంబంధించిన బిజినెస్ మ్యాన్ ఉన్నాడు. అతని కంపెనీలో ప్రొడక్ట్స్ తయారవుతాయి. ఆ ప్రొడక్ట్స్ని మార్కెట్లోకి పంపిస్తారు. ఈ ప్రొడక్ట్స్ ఎంత అమ్ముడుపోతూ ఉంటే ఆ కంపెనీకి అంత ప్రాఫిట్ అనమాట. దీన్ని అందుకనే బిజినెస్ ఇన్కమ్ అంటారు. ఓకే, అలాగే ఒక వ్యవసాయదారుడు ఉన్నాడు. ఒక 3 ఎకరాలు 4 ఎకరాల్లో ఒక అరటి తోట వేసాడు. ఓకే, సో 1 ఇయర్ 2 ఇయర్స్లో ఆ పంట వచ్చే టయానికి ఆ సంవత్సరం దిగుబడి ఎంత ఉంది, మార్కెట్లో దాని రేట్ ఎంత ఉంది, దాన్ని బట్టి వాళ్ళ ఇన్కమ్ ఆధారపడి ఉంటుంది. సో చాలా వ్యవసాయాలు కూడా సేమ్, ఒకసారి గిట్టుబాటు ధర వస్తుంది, ఒక్కోసారి అంతకన్నా పెట్టిన దానికన్నా కొంచెం ఎక్కువే వస్తుంది, లేదా అక్కడికక్కడే సరిపోతుంది. ఒక్కోసారి లాస్ అవుతారు, ఒక్కోసారి లాభం అవుతారు. ఒక పర్టికులర్ ఇన్కమ్ ఎవ్రీ టైం ఉండదు, అది వేరీ అవుతూ ఉంటుంది. అలాగే మీరు ఒక షాప్ పెట్టారు, మొబైల్ షాప్, బార్బర్ షాప్, కిరాణా షాప్, ఏ షాప్ అయినా చిన్న స్మాల్ బిజినెస్. ఓకే, సో ఏ షాప్ అయినా సరే మీకు వచ్చే సేల్స్ని బట్టి, మీకు వచ్చే కస్టమర్స్ని బట్టి ఆ ఇన్కమ్ డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, సో అలాగే ఒక డిస్ట్రిబ్యూషన్ పాయింట్ తీసుకున్నారు. ఓకే, ఎగ్జాంపుల్కి కోల్గేట్ డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నారు. మీ ఏరియాలో కోల్గేట్ ప్రొడక్ట్స్ అమ్ముడుపోయేదాన్ని బట్టి సంతూర్ డిస్ట్రిబ్యూషన్ తీసుకుంటే సంతూర్ అమ్ముడుపోయేదాన్ని. జస్ట్ మీరు మిడిల్ మ్యాన్గా ఉన్నారు. ప్రొడక్ట్స్ అంతా మీ గోడౌన్ తెచ్చుకున్నారు, ఇక్కడ నుంచి మీరు అనుకున్న డిస్ట్రిబ్యూషన్ ఏరియాకి సప్లై చేస్తారు. ఇది కూడా పర్టికులర్గా ఫిక్స్డ్ ఇన్కమ్ ఉండదు, చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకే, సో ఇలా ఒక ప్రోడక్ట్ తయారు చేసుకొని ఆ ప్రోడక్ట్ డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళు కానీ అమ్మేవాళ్ళు కానీ, సీజన్లో ఒక పంట పండుతుంది, దాన్ని కొంతమంది మీడియేటర్స్ తీసుకుంటారు, దానికి రేట్ ఫిక్స్ చేస్తారు, దాన్ని మార్కెట్లోకి తీసుకొస్తారు. ఇదంతా కూడా బిజినెసే. ఏదైతే ఫిక్స్డ్ ఇన్కమ్ ఉండదో దాన్ని బిజినెస్ ఇన్కమే అనొచ్చు. రైతులు ఇందులో నుంచి తీసేద్దాం, ఎందుకంటే రైతులకు బిజినెస్ చేయడం తెలియదు, వాళ్ళకి పంట పండించడమే తెలుసు. దాన్ని తీసుకునే వాళ్ళంతా బిజినెస్ మ్యాన్లే, దాన్ని మార్కెట్లోకి తీసుకొచ్చే మీడియేటర్స్ అంతా కూడా బిజినెస్ మ్యాన్లే. సో దీన్ని బిజినెస్ ఇన్కమ్ అంటారు. నెంబర్ 1 ఏంటి? బిజినెస్ ఇన్కమ్. సెకండ్ ఇన్కమ్ వచ్చేసి రెమ్యూనరేషన్, అంటే శాలరీ. ఇది చాలా ఫిక్స్డ్ ఇన్కమ్ ఉంటుంది. ఓకే, ఎగ్జాంపుల్కి మనం ఇందాక చూసిన బిజినెస్లో ఏముంది? ఒక ప్రోడక్ట్ తయారు చేయడం కానీ, లేదా ఒక ఐటీ వాళ్ళు ఐటీకి సంబంధించిన వాళ్ళ సాఫ్ట్వేర్ డెవలప్ చేస్తారు, దాన్ని ప్రొడక్ట్ అనే యాంగిల్లోనే మాట్లాడతారు. సో ఎంత సాఫ్ట్వేర్ డెవలప్ చేసాము, ఎంత సేల్ చేసాము అనేది వాళ్ళు చూస్తారు. ఫైనాన్స్ వాళ్ళు అంటే ఎగ్జాంపుల్కి బ్యాంకు. సో ఈ బ్యాంకు ఎంత లోన్స్ ఇచ్చింది, ఎంత ప్రాఫిట్ తెచ్చింది అనే దాని మీదనే, అంటే బ్యాంక్ అనేది ఏంటి? ఒక సర్వీస్. సో దీని మీద ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఎంత లోన్స్ ఇచ్చారు, ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కలెక్ట్ చేశారు. ఓకే, సో ఇవన్నీ కూడా బ్యాంక్ లెక్కేస్తుంది. వీటన్నిటిని మెయింటైన్ చేయడానికి కొంతమంది ఎంప్లాయీస్ కావాలి. బ్యాంకుకి అనుకోండి, బ్యాంకులో పనిచేయడానికి ఎంప్లాయీస్ కావాలి. సాఫ్ట్వేర్ అనుకోండి, సాఫ్ట్వేర్లో ఎంప్లాయీస్ కావాలి. ఒక ఫ్యాక్టరీ అనుకోండి, ఒక బిజినెస్, దాంట్లో ఎంప్లాయీస్ కావాలి. సో ఒక బిజినెస్లలో ఓ మైక్రో బిజినెస్ ఉంది, దానికి ఒక 2-3 ఎంప్లాయీస్ కావాలి. ఒక షాప్ ఉంది, దాంట్లో ఒక 4-5 ఎంప్లాయీస్ కావాల్సి వస్తూ ఉంటుంది. ఇలా ఒక బిజినెస్ మ్యాన్ దగ్గర పనిచేసే ఇన్కమ్, పని చేస్తే మనకి రెగ్యులర్గా మన స్టడీని బట్టి, మన క్వాలిఫికేషన్ బట్టి, మనకున్న స్కిల్స్ని బట్టి మనకు ఒక ఇన్కమ్ ఫిక్స్ చేస్తారు. దీన్నే శాలరీ ఇన్కమ్ అంటారు, రెమ్యునరేషన్ ఇన్కమ్ అంటారు. సో దాదాపుగా చాలామంది ఈ ఇన్కమ్ పొజిషన్లోనే ఉంటారు. ఇది సెకండ్ టైప్ ఆఫ్ ఇన్కమ్. థర్డ్ వన్ వచ్చేసి రెంటల్ ఇన్కమ్. మీకు ఒక ల్యాండ్ ఉంది, తాతగారు ఆస్తో నాన్నగారి నుంచి వచ్చిందో. ఓకే, సో అది కొంచెం ఊరు చివరిలో ల్యాండ్ ఉంది, అది కొని ఒక 40 ఇయర్స్ అవుతుంది. ఇప్పుడు ఆ ఏరియాలో కొంచెం గ్రోత్ వస్తుంది. ఆ ల్యాండ్ మీరు రెంట్కి ఇచ్చారు, లేదా లీజ్కి ఇచ్చారు. ఎవరికి? ఒక గోడౌన్ కట్టుకోవడానికి ఎవరికో ఇచ్చారు. ఎవ్రీ మంత్ దాని మీద రెంట్ వస్తుంది. లేదా మీకు ఒక ప్రాపర్టీ ఉంది, ఇల్లు ఉంది, దీని మీద రెంట్ వస్తుంది. లేదా మీకు ఒక కమర్షియల్ షాప్ ఉంది, దాని మీద ఎవ్రీ మంత్ రెంట్ వస్తుంది.
మీ దగ్గర ఒక 4-5 వెహికల్స్ ఉన్నాయి, వీటిని రెంటల్స్కి ఇచ్చేసారు, దీని మీద ఇన్కమ్ వస్తుంది. లేదా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ సంబంధించిన ఒక క్రెయిన్ ఉంది, దీని మీద మీకు ఇన్కమ్ వస్తుంది. ఏదైతే బయట రెంట్కి ఇవ్వచ్చో ఆ రెంట్ మీద మాకు ఎవ్రీ మంత్ ఇన్కమ్ వస్తూ ఉంటే ఇది రెంటల్ ఇన్కమ్ అనమాట. ఓకే, సో ఇది వన్ ఆఫ్ ద ఇన్కమ్ సోర్స్. ఫోర్త్ టైప్ ఆఫ్ ఇన్కమ్ వచ్చేసి రిటర్న్స్ ఇన్కమ్. మీ దగ్గర సమ్ క్యాపిటల్ ఉంది, ఆ క్యాపిటల్ని మీరు షేర్స్లో పెట్టారు, లేకపోతే మ్యూచువల్ ఫండ్స్లో పెట్టారు, పీపీఎఫ్లో పెట్టారు, లేదా ఫిక్స్డ్ డిపాజిట్లో పెట్టారు, ఒక టైం వరకు గోల్డ్ ఇన్వెస్ట్ చేశారు. వీటి మీద మీకు ఎవ్రీ మంత్ రిటర్న్ వస్తూ ఉంటుంది, ఇంట్రెస్ట్ వస్తూ ఉంటుంది. లేదా మీ దగ్గర ఉన్న అమౌంట్ని బయట మీకు తెలిసిన వాళ్ళకి అప్పిచ్చారు, దాని మీద వడ్డీ వస్తూ ఉంటుంది. ఇలా ఏదైతే ఇంట్రెస్ట్ తీసుకొస్తుందో, రిటర్న్స్ తీసుకొస్తుందో దీన్ని రిటర్న్ ఇన్కమ్ అంటారు. సో వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్కమ్, కాంపౌండింగ్ ఎఫెక్ట్ ఉండే ఇన్కమ్ వచ్చేసి రిటర్న్ ఇన్కమ్. కొంచెం కొంచెం మనం సేవ్ చేసి సో ఆ వచ్చిన దాన్ని మళ్ళీ దీంతో కలుపుతూ క్యాపిటల్ని పెంచుకుంటూ వెళ్ళిపోయే ఇన్కమే రిటర్న్ ఇన్కమ్. డబ్బులు ఉన్నవాళ్ళు, పెట్టుబడి ఉన్నవాళ్ళు దీని ద్వారా కూడా రిటర్న్ ఇన్కమ్ సంపాదిస్తూ ఉంటారు. అలాగే కొంతమంది బిజినెస్ మ్యాన్స్ కొత్తగా వస్తున్న కంపెనీల్లో పెట్టుబడి పెడతారు. ఓకే, సో ఈ పెట్టుబడి మీద వాళ్ళకి రిటర్న్స్ వస్తూ ఉంటాయి స్టార్టప్లలో. ఓకే, సో ఇది రిటర్న్ ఇన్కమ్ అనమాట. సో డబ్బులుంటే ఈ ఇన్కమ్లోకి కూడా వెళ్తారు. సో ఇది వన్ ఆఫ్ ద ఇన్కమ్ సోర్స్. సో ఈ రిటర్న్ ఇన్కమ్లో ప్రాబ్లం ఏంటంటే అయితే రిటర్న్స్ అయినా వస్తాయి, లేదా లాస్ అయినా అయిపోతూ ఉంటారు. అందుకనే చాలామంది ఆచితూచి ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఎగ్జాంపుల్కి మీరు ఒక దగ్గర ల్యాండ్ కొన్నారు, అది ఒక 5-10 years తర్వాత దాని రేటు పెరుగుతుంది అనేది మీకు, ఆ ఏరియాలో భూమి వస్తుంది అనేది మీకు తెలిసిందే. ఒక 10 lakhs పెట్టుకున్నారు, ఒక 5 yearsలో అది దాదాపుగా 50-60 lakhsకి వెళ్ళిపోయింది. అంటే ఆ 40 lakhs ఏదైతే ప్రాఫిట్ ఉందో ఇది రిటర్న్ ఇన్కమ్ అంటారు. నెక్స్ట్ ఇన్కమ్ వచ్చేసి రెప్లికేషన్ ఇన్కమ్. రెప్లికేషన్ అంటే జస్ట్ లైక్ ఫ్రాంచైజ్ అనుకోవచ్చు. ఎగ్జాంపుల్కి మీరు హైదరాబాద్లో ఒక కాఫీ షాప్ స్టార్ట్ చేశారు. ఆ కాఫీ మోడల్, కాఫీ బీన్స్, ఆ అట్మాస్ఫియర్ అంతా కూడా చాలా బాగుంది, బాగా క్లిక్ అయింది కూడా. సో దాని మీద మీకు ఇన్కమ్ వస్తుంది. అయితే మీరు ఇలాంటివి అన్ని సిటీలలో డెవలప్ చేయాలనుకున్నారు, కానీ మీ దగ్గర డబ్బులు లేదు. సో అందుకని మీరు ఏం చేశారంటే ఫ్రాంచైజ్ మోడల్తో ముందుకు వచ్చారు. ఏంటి ఫ్రాంచైజ్ మోడల్? మీరు మీ షాప్ ఎలా ఉంది, మీ షాప్లో ఫర్నిచర్ ఎలా ఉంది, కాఫీ ఎలా చేస్తున్నారు ఆ షాప్లో, సో దాంట్లో ఏమేమి ప్రొడక్ట్స్ అమ్ముతున్నారు, ఇవన్నీ కూడా యాజ్ టీజ్గా మీరు డూప్లికేట్ సోర్స్ ఇస్తారు ఒక పర్సన్కి. అతను లంసమ్ ఒక అమౌంట్ కడతాడు, అతనికి మీరు సేమ్ సప్లై చేస్తారు. ప్రొడక్ట్ అంతా మీరే, సప్లై చేసేదంతా మీరే. ఓకే, కానీ అతను బిజినెస్ చేస్తాడు, పెట్టుబడి పెట్టి అతను బిజినెస్ చేస్తాడు. ఓకే, ఆ వచ్చే రిటర్న్స్లో అతనికి మీకు ఒక సమ్ పర్సెంటేజ్ ఉంటుంది. ఎగ్జాంపుల్కి 50-50 తీసుకోవడమా, ప్రొడక్ట్ అంతా పోయిన తర్వాత ప్రాఫిట్లో 50-50 లేకపోతే 60-40 ఇలా అగ్రిమెంట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. దీన్నే ఫ్రాంచైజ్ ఇన్కమ్ అంటారు. ఎగ్జాంపుల్ కేఎఫ్సి ఫ్రాంచైజ్, కొన్ని స్కూల్స్ ఫ్రాంచైజ్ అవుతుంది, కొన్ని మెడికల్ షాపులు ఫ్రాంచైజ్ నడుస్తున్నాయి, బాటా షాపు మోడల్ ఇది కూడా ఫ్రాంచైజ్ నడుస్తుంది. ఇలా మన దగ్గర పెద్దగా పెట్టుబడి లేనప్పుడు మనం అన్ని స్టోర్స్ ఓపెన్ చేసి ఆ స్టోర్స్లో ప్రాఫిట్ వస్తుందో లేదో, ఎంప్లాయీస్ కరెక్ట్గా పనిచేస్తారో లేదో మనకి టెన్షన్ ఉన్నప్పుడు దాన్ని, ఆ మోడల్ని యాజ్ ఇట్ ఈస్గా డూప్లికేట్ చేసి ఇంకొకరికి పార్ట్నర్షిప్ ఇచ్చి వాళ్ళని బిజినెస్ డెవలప్ చేయించుకోమని చెప్పి దాని మీద మనం కమిషన్ తీసుకోవడాన్ని ఫ్రాంచైజ్ ఇన్కమ్ అంటారు, లేదా రిప్లికేషన్ ఇన్కమ్ అంటారు. నెక్స్ట్ ఇన్కమ్ వచ్చేసి రైట్స్, అంటే కాపీ రైట్స్ ఇన్కమ్. మీరు ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఒక ట్రాక్ కంపోజ్ చేశారు, ఆ ట్రాక్ కంపోజ్ చేసిన దాన్ని ఎవరన్నా వాడుకుంటే మీకు దాని మీద రెంట్ పే చేయాలి. దాన్ని ఇల్లీగల్గా వాడుకుంటే దాని మీద మీరు కేసు వేసి దాని మీద ఇన్కమ్ తీసుకోవచ్చు. ఓకే, అలాగే ఒక మూవీ ఉంది, 5 yearsకి ఒకసారి ఆ మూవీ రైట్స్ ఇస్తారు ఒక ఛానల్కి. ఒకసారి మనం మా టీవీలో చూస్తే ఒక 5 years ఆగి మళ్ళీ జెమినీ టీవీలో కనపడుతుంది, లేదా జీ టీవీలో కనపడుతూ ఉంటుంది. ఎందుకు అంటే 5 yearsకి ఒకసారి వాళ్ళు రేట్ పెంచుకొని ఆ ప్రొడ్యూసరు దాని మీద ఇన్కమ్ సంపాదిస్తూ ఉంటాడు, దాన్ని ఎక్స్టెండ్ చేస్తూ దాని మీద ఇన్కమ్ సంపాదించుకుంటారు. ఇది కూడా వన్ ఆఫ్ ద ఆప్షన్, దీన్ని రైట్స్ ఇన్కమ్ అంటారు. అలాగే మీరు ఒక బుక్ రాశారు, ఆ బుక్ని ఎవరైనా రివ్యూ చేసుకున్నా దాని మీద మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇలా మార్కెట్లో లేని ఒక వస్తువును క్రియేట్ చేసి దాన్ని ఎవరన్నా వాడుకుంటే దాని మీద ఇన్కమ్ సంపాదించవచ్చు. ఇల్లీగల్గా వాడుకున్న వాళ్ళ మీద నుంచి కూడా మనం ఇన్కమ్ సంపాదించుకోవడాన్ని రైట్స్ ఇన్కమ్ అంటారు. నెక్స్ట్ వన్ వచ్చేసి రాయల్టీ ఇన్కమ్. రాయల్టీ ఇన్కమ్ని ఎక్కువగా సైంటిస్టులు, ఓకే, అలాగే రీసెర్చ్కి సంబంధించిన వాళ్ళు ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. ఈ రాయల్టీ ఇన్కమ్ని పేటెంట్ అంటారు. అంటే ఇప్పుడు మీరు ఒక రీసెర్చ్ చేశారు, ఏం రీసెర్చ్ చేశారు? ఒక ఎల్ఈడి స్క్రీన్ గురించి మీరు ఒక రీసెర్చ్ చేశారు. ఈ స్క్రీన్లో ఏ ఐటమ్స్ వాడాలి ఏంటి అనేది మీరు ఒక పేటెంట్ చేశారు. అది ఎక్కడ లేదు మార్కెట్లో ఇప్పటిదాకా. ఈ పేటెంట్ ఉన్నన్ని రోజులు ఎవరైనా ఆ ఫార్ములా కనుక వాడుకుంటే మీకు రాయల్టీ పే చేయాల్సి వస్తుంది.
ఎగ్జాంపుల్కి ఒక సోప్ లేదా ఒక సర్ఫ్, ఒక టూత్పేస్ట్ మీద మీరు వాడుతున్న ఇంగ్రీడియంట్స్ తోటి ఒక రైట్స్ తీసుకున్నారు, పేటెంట్ తీసుకున్నారు. ఆ పేటెంట్ మీకు ఉంది కాబట్టి ఎవరు వాడినా మీకు కాపీ రైట్, రాయల్టీ ఇన్కమ్ ఇవ్వాలి. ఇలా ఎవరైతే ఆ పేటెంట్ కంప్లీట్ అయిపోయేంత వరకు దానికి ఎవరైతే ఆ ఫార్ములాను వాడుకోవాల్సి వస్తుందో వాళ్ళందరూ కూడా దానికి రాయల్టీ పే చేయాల్సి ఉంటుంది. దీన్నే రాయల్టీ ఇన్కమ్ అంటారు. లాస్ట్ పాయింట్ 8th R వచ్చేసి రిఫరల్ ఇన్కమ్. సో ఈ రిఫరల్ ఇన్కమ్ ద్వారా కూడా ఈ మధ్యకాలంలో డబ్బు సంపాదించిన వాళ్ళు ఎక్కువ మంది అయ్యారు. ఈ రిఫరల్ ఇన్కమ్ ఇంటర్నెట్ వచ్చిన తర్వాత చాలా ఎక్కువగా ఎదిగింది. ఈ రిఫరల్ ఇన్కమ్లో ఏమేమి ఉంటాయి? ఎగ్జాంపుల్కి మీరు అమెజాన్లో కొన్ని ప్రొడక్ట్స్ కొంటున్నారు. ఓకే, సో అమెజాన్లో ప్రొడక్ట్స్ని మీరు అమెజాన్తో మాట్లాడుకొని నేను మీ ప్రొడక్ట్స్ని రిఫర్ చేస్తాను, నాకు కమిషన్ ఇవ్వని చెప్పి మీరు టైఅప్ అయ్యారు అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఏదైనా ఆన్లైన్ ప్లాట్ఫామ్తో. సో దీన్ని మీరు వాట్సాప్లో, ఫేస్బుక్లో, సోషల్ మీడియాలో ఆ లింక్ రిఫర్ చేసుకున్నారు. ఆ లింక్ క్లిక్ చేసి ఎవరైనా ప్రోడక్ట్ కొంటే అది అఫిలియేట్ మార్కెటింగ్ అంటారు. రిఫరల్ ఇన్కమ్ ఏంటి? కంపెనీని మీరు ప్రమోట్ చేయడం, రిఫర్ చేయడం ద్వారా ఈ ప్రోడక్ట్ బాగుంది, ఈ స్క్రీన్ బాగుంది, ఈ ఫోన్ బాగుంది అని మీరు రిఫర్ చేశారు, ఈ బుక్ బాగుంది, ఓకే ఈ బుక్ నేను చదివాను బాగుంది అని మీరు ఇలా రిఫర్ చేయడం వల్ల మిమ్మల్ని నమ్మిన వాళ్ళు దాన్ని కొంటూ ఉంటారు. దీని మీద మీకు కమిషన్ వస్తుంది. దీన్ని రిఫరల్ ఇన్కమ్ అంటారు. సేమ్ అలానే రిఫరల్ ఇన్కమ్లో వచ్చేది మీకు రియల్ ఎస్టేట్. రియల్ ఎస్టేట్లో ఏంది, ఒక ఓనర్ ఉంటాడు, ఒక కస్టమర్ కోసం మధ్యలో ఒక మీడియేటర్ ఉండి ఈ కస్టమర్కి ఆ ఓనర్ని పరిచయం చేసి అది సేల్స్ జరిగేటట్టు చూస్తాడు. సో ఈ మిడిల్ మ్యాన్ దగ్గర ఏం ప్రాపర్టీ ఉండదు, కానీ కస్టమర్కి బిల్డర్కి మధ్యలో ఒక వారధిలాగా ఉండి ఆ సేల్స్ జరగడానికి సపోర్ట్ అయ్యాడు, రిఫర్ చేశాడు. ఈ పర్సన్ ఆడదాకా తీసుకెళ్ళి ఆ సేల్స్ జరగడానికి ఇది చేశాడు. ఇది కూడా రిఫరల్ ఇన్కమ్ అవుతుంది. సో దీనికి పెద్ద పెట్టుబడి ఉండదు. ఆల్రెడీ ఒక ప్రొడక్ట్ ఏదో ఉంటుంది, దాన్ని మీరు మధ్యలో ఉండి రిఫర్ చేస్తారు. ఈ రిఫరెన్స్ ద్వారా మీరు ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. అలాగే నెట్వర్క్ మార్కెటింగ్ లేదా డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్. డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లో ఒక కంపెనీ ఉంటుంది, ఆ కంపెనీలో కొన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి. ఈ ప్రొడక్ట్స్ను మీరు కొంతమందికి రిఫర్ చేస్తారు. ఈ రిఫర్ చేసిన వాళ్ళు ఎంతమంది ఆ ప్రొడక్ట్స్ వాడుతూ ఉంటారో ఒక సేల్స్ టర్న్ ఓవర్ జరుగుతుంది కదా. మీ రిఫరల్ వల్ల ఎంత టర్న్ ఓవర్ జరిగిందో దాని మీద మీకు కమిషన్స్ ఇస్తూ ఉంటారు. ఇది కూడా రిఫరల్ ఇన్కమే. ఇప్పటిదాకా మనం 8 ఇన్కమ్స్ చూసాం. 8 ఇన్కమ్స్లో అయితే మనం శాలరీ ఇన్కమ్లో అయినా ఉంటాం, లేదా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే చిన్న చిన్న షాపులు నడిపించే ఇన్కమ్లో అయినా ఉంటాం, అంతే కదా. ఒకే ఇన్కమ్ మీద దాదాపుగా 98% జనాలు ఉంటున్నారని ఒక సర్వేలో తేలింది. ఒకే ఇన్కమ్ మీద ఉన్నప్పుడు ఖర్చులు పెరుగుతున్నాయి, ఇన్కమ్ పెరిగినప్పుడు చాలా ప్రాబ్లంలోకి వస్తుంది. దానికోసమైనా నేను రిఫరల్ ఇన్కమ్ కూడా స్టార్ట్ చేశాను. ఏంటది? డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్. సో ఒక కంపెనీ ఉంటుంది, అందులో కొన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి. ఈ ప్రొడక్ట్స్ని రిఫర్ చేయడం ద్వారా ఆ సేల్స్ టర్న్ ఓవర్ మీద కమిషన్ వస్తూ ఉంటుంది. ఆ ఇన్కమ్ని నేను సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్గా ఎంచుకున్నాను. మీరు ఎవరైనా ఆ ఇన్కమ్ గురించి తెలుసుకోవాలనుకుంటే వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది, దాంట్లో గ్రూప్లో లాగిన్ అయ్యి అడ్మిన్కి రిఫరల్ ఇన్కమ్ అని మెసేజ్ పెట్టండి. సో అడ్మిన్ మీకు ఈ డీటెయిల్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తారు. డిజిటల్ డైరెక్ట్ సెల్లింగ్ ఆర్ రిఫరల్ ఇన్కమ్ రెండు ఒకటే. సో దీని గురించి తెలుసుకొని మీ సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏమైనా పెంచుకోవడానికి ట్రై చేయొచ్చు. ఈ 8 ఇన్కమ్లలో మీకు ఏ ఇన్కమ్ నచ్చిందో కామెంట్ చేయండి. వీడియో లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మా వ్యూవర్స్, మా సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మా మనీ మంత్రం ముందుంటుంది. గో సెల్ఫ్ మేడ్.